ప్రార్థిద్దామండి. ఆ వాగ్దానం మన జీవితాల్లో కూడా మనం తీసుకోవచ్చు. మనము ఆశీర్వదించేవారు ఆశీర్వదింపబడతారు. కాకపోతే అబ్రహాము విశ్వాసంలోకి మనం లెగవాలి. అబ్రహాము విశ్వాసంతో తండ్రి కదా, ఎలాగయ్యారు? ఆ విశ్వాసంలోకి మనం లెగవాలి. లెగిసినప్పుడు ఖచ్చితంగా ఎందుకు ఇలా చెయ్యవు అని మనం అడగొచ్చు. మీకు అర్థమైందా? అబ్రహాముని దేవుడు ఎందుకు అంత ఆశీర్వదించారు అంటే, నిన్ను దీవించేవారిని దీవిస్తాను, నిన్ను దూషించేవారిని శపిస్తాను. అంత గ్రేట్ ఎలా అయ్యారు అబ్రహాము అంటే ఆయన విశ్వాసం. కేవలం ఆయన విశ్వాసమే ఆయన అంతలా హెచ్చించింది. మీకు అర్థమైందా? సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడతాయి అని అక్కడ అబ్రహాముకి దేవుడు చెప్పారు. చూడండి, కొన్ని విషయాల్లో కొన్ని పరిస్థితుల్లో అబ్రహాము సనికి గొనిగినప్పటికీ, అంటే మీన్స్ దానికి డౌట్ ఉన్నప్పటికీ కూడా దేవుడు మాటని ఆయన ఎప్పుడూ మేరలేదు. దేవుడిని ఆ మాటని ఎప్పుడు వదలలేదు. దేవుడి వాగ్దానాన్ని ఆయన మర్చిపోలేదు. కొన్ని సమస్యలు అనేవి మనుషులు కనుక రాకుండా ఉండవు, వస్తాయి. వచ్చినంత మాత్రాన నువ్వు దేవుడిని వదిలేయాల్సిన అవసరం లేదు. నీ విశ్వాసాన్ని నువ్వు అభివృద్ధి పరచుకోవాలి. విశ్వాసంలో నువ్వు ముందుకు కొనసాగాలి. నీ విశ్వాసానికి ఎవరు బహుమానం ఇస్తారు? దేవుడు ఇస్తారు కదా. కనుక అబ్రహాం అంతటి విశ్వాసంలోకి మనం లేవనెత్తబడినప్పుడు మనము కూడా మనల్ని చూడండి ఏంటట అబ్రహాంకి ఇచ్చింది, ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను. నిన్ను ఆశీర్వదించేవారు మీన్స్ ఏంటి? నీ దేవుడి నామాన్ని బట్టి నీకు ఏం చేసినా తిరిగి 100 ఆశీర్వాదం వాళ్ళు పొందుకుంటారు. అది మన ఆశీర్వాదానికి వాళ్ళు ఎలాగా కారణమవుతారు అంటే, మన ఆశీర్వాదం మనం హెచ్చించబడాలి. ఆశీర్వదింపబడడానికి వాళ్ళు ఏం మనకి సహాయం చేస్తున్నారు, తిరిగి వాళ్ళు ఆశీర్వదింపబడతారు. ఇది నా జీవితంలో నేను చూశాను. ₹1 కాదు, ఒక పైసా కాదు, ఒక గిన్నెడు చన్నీళ్ళు కాదు, ఒక గిన్నె ఏంటవి బియ్యం కాదు, ఏమని కాదు, కానీ ఇచ్చే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు ఆశీర్వదింపబడ్డం నేను చూశాను. ఎలాగా అంటే ఇవి మాటలతో వచ్చే విషయాలు కావండి, మాటలతో వచ్చే విషయాలు కాదు. విశ్వాసనకర్త దాన్ని కొనసాగించు యేసు వైపు చూసినప్పుడు, విశ్వాస జీవితంలో మనం కొనసాగిపోతూ ఉన్నప్పుడు, ఏ పరిస్థితిలోనైనా శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు నీ పక్షంగా ఉన్నారని, ఆయన ఏమైనా చేయగలరు అన్న సత్యం అనేది ఎల్లప్పుడూ ఉండాలి. నీ దగ్గర ఇంత బియ్యం గింజ కానీ, ₹1 కానీ, ఒక పైసా కానీ లేనప్పుడు కూడా అదే విశ్వాసం ఉండాలి. నా దేవుడు నన్ను వదిలేయారు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఇలాగే నన్ను వదలరు, ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తారు. ఈ రోజుగా లాగా రేపు ఉండదు, రేపులాగా ఎల్లుండి ఉండదు. ఖచ్చితంగా ఈ విశ్వాసం కొనసాగాలి. అప్పుడు నిన్ను ఆశీర్వదించే వారిని ఆయన ఆశీర్వదిస్తారు. వాళ్ళకి తెలియదు. చూడండి, ఈ దినాల్లో ఏంటంటే బాగా హెచ్చిపోయి బాగా కనపడిన వాళ్ళు మంచి అంటే వాళ్ళే గొప్పవాళ్ళు, గొప్ప పాస్టర్లు, గొప్ప సేవకులు అని వాళ్ళకే ఇస్తూ ఉంటారు. కానీ నమ్మకంగా కొనసాగి దేవుడే నీతో ఉన్న, దేవుడు నాతో ఉన్నా అని నమ్మడానికి ఉండే పరిస్థితులు అక్కడ ఉండవు. కానీ అలాంటి టైంలో కూడా హెల్ప్ చేసేవారు ఉంటారు. ఈవెన్ మా బ్రదర్స్ అలాగా, నా బిడ్డ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఏంటి అంటే వాళ్ళకి అర్థం అవ్వదు, ఏంటి మమ్మీ దేవుడు 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 అంటది, అసలు ఏం అక్కడ కనబడదు. కానీ వాళ్ళకి ఖచ్చితంగా ఏంటంటే నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తారు, నిన్ను దూషించే వారిని శపిస్తాను. వాళ్ళకి తెలీదు ఈవిడ పరిస్థితి ఏంటి, ఈవిడిని ఒకవేళ మనం లేనిపోయిన తిరిగి మనం రివర్స్లో మనం దేవుడి దగ్గర నుంచి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ దినాల్లో స్కేల్స్ మారిపోయినాయి, అది చెప్తానే ఉంటాను. కానీ దేవుడు నీతోనే ఉన్నప్పటికీ గుర్తించలేని పరిస్థితిలో కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రశాంత్ మమ్మీ లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు గుర్తించగలుస్తారు, దైవత్వాన్ని వాళ్ళు గుర్తించగలుస్తారు.
ఏంటి అంటే వీళ్ళు సంథింగ్ ఏదో స్పెషల్ ఉంది, నిజమే కావచ్చు అన్న ఒక ఆలోచనలో కొంతమంది ఉంటారు. వాళ్ళు ఆ దైవత్వాన్ని వాళ్ళు గుర్తిస్తారు. నిజంగా వాళ్ళకి అంత దేవుడి గురించి అంత ఇది లేకపోయినప్పటికీ ఏంటి అంటే వాళ్ళకి ఒరిజినల్గా జనరాసిటీ ఉంటుంది అన్నమాట. సో ఎందుకు అంటే వాళ్ళు గుర్తించగలుస్తారు, వాళ్ళకి రక్షణార్థమైనటువంటి పరిస్థితులు వాళ్ళ జీవితాల్లో ఉన్నాయి కనుక. మీకు అర్థమవుతుందా? ఇది చాలా స్పిరిచువల్ విషయాలు అనేవి అంత చిన్న విషయాలు కాదండి. చాలా జాగ్రత్తగా మనం డెడికేట్ చేసుకుంటేనే మనకి ఇతర మనుషులు అర్థమవుతారు, వాళ్ళ దైవత్వం ఏంటనేది అర్థమవుతుంది. సో ఏంటంటే ఇక్కడ మీకు అర్థమైందా? నిన్ను దీవించేవారు దీవింపబడతారు, నిన్ను దూషించేవారు శపింపబడతారు. ఇది దేవుడు అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానం. సమస్త వంశములన్నీ కూడా అబ్రాహాం యందు ఆశీర్వదింపబడతాయి అని ఆ రోజు చెప్పారు. ఈరోజు అందుకే అబ్రాహాం మన విశ్వాసులకి మాట్లాడితే మనం అబ్రాహాం గురించి ఎత్తుతాం. ఎందుకు ఎత్తుతాం అంటే ఆయన విశ్వాసం అంత శ్రేష్టమైంది కనుక ఎత్తుతాం. ఇక్కడ మన విశ్వాసం లేకుండా మనం దేవుడికి ఇష్టమై ఉండలేము. విశ్వాసంలో కర్త, దాన్ని కొనసాగించే దేవుడి వైపు ఎల్లప్పుడూ యేసు ప్రభువు చూడాలి. మీకు అర్థమవుతుందా? అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా సమస్త వంశాలకి ఆశీర్వాదంగా మారిపోతావు. ఎలాగా? నీ విశ్వాసాన్ని బట్టి. నీకు అర్థమైందా? ఈ విశ్వాస పరీక్ష అనేది కొంతమందికి కొన్ని రీతిలుగా, నా జీవితంలో విశ్వాస పరీక్ష అనేది కొన్ని విధాలుగా ఉంది, మీ జీవితాల్లో విశ్వాస పరీక్ష అనేది కొన్ని రీతిలుగా ఉండొచ్చు. కానీ అక్కడ విశ్వాసాన్ని మనం ఏ పరిస్థితుల్లో వదలకూడదు. చాలా అననుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు, అస్సలు నువ్వు ఇమేజిన్ చేయలేని పరిస్థితులు కూడా ఉండొచ్చు. కానీ దేనికైనా దేవుడు చెప్పిన మాట నువ్వు నమ్మాలి. నీ ఊహకు అందనంతటువంటి విషయాలు దేవుడు నీకు వాగ్దానం చేశారు, నీతో మాట్లాడుతున్నారు. ఇక్కడ అబ్రహాం విషయంలో బిడ్డలు లేరు, ఆయనకి వయసు ఉడిగిపోయింది, భార్యకి వయసు ఉడిగిపోయింది. ఆ పరిస్థితిలో నీకు బిడ్డలు ఇస్తానంటే ఆయన ఎలా నమ్మాలి? మీకు అర్థమవుతుందా? ఇక్కడ విషయాలు ఏంటంటే అట్లాగా మనం నమ్మగలగాలి. శూన్యంలో సృష్టిని చేసే దేవుడిని యాజ్ టీస్గా మనం ఆయన్ని నిదానించి చూడాలా, ఆయన పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలా. దేవుడు ఎంత శక్తిమంతుడో ఈ పరిస్థితిలో నీకు అర్థమవుతుంది. జనరల్గా బిడ్డలకి మ్యారేజ్ అంటే ఏంటి? వాళ్ళు ఎప్పటి నుంచో డబ్బులు దాచి పెడతారు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకోవాల్సి, లేకపోతే లక్షలు, లేకపోతే అప్పులు చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ ఉంటారు. నా బిడ్డ కోసం నేను ప్రార్థనే చేశాను, అంతకంటే ఏం చేయలేదు. ప్రార్థనే దేవుడు చూసుకుంటాడు. ఏ సమయానికి తనకి ఏం కావాలో ఏంటో దేవుడు నిజంగానే ఆ బిడ్డకి అలాగే సమకూర్చి పెడుతున్నారు, అలాగే నడిపిస్తున్నారు. మ్యారేజ్ విషయంలో కూడా ఆ విధంగా దేవుడు నడిపించుకుంటూనే వెళ్తున్నాడు. ఇది ఏం చెప్తున్నానంటే, నా దగ్గర ఈరోజు రూపాయి లేదు, కానీ ఈ నెల నా బిడ్డ మ్యారేజ్. కానీ నేను ఒక్కటే నమ్ముతాను, దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. అది అలాగే వదిలేరు. ఆ సమయానికి దేవుడు ఏం చేయాలో ఆయనకి ప్రణాళిక ఉంది. ఈ పరీక్షల్లో ఇది నాకు ఒక పరీక్ష. ఏ క్షణంలో కూడా నేను డిసప్పాయింట్ అవ్వకూడదు. ఏ క్షణంలో కూడా ఏంది అన్నది చెప్పాను. ఒక అద్భుతం ఆల్రెడీ జరిగింది. ఆ యొక్క క్రెడిట్ కార్డ్ నుంచి మనకి చాలా ప్రోడక్ట్ మనం తీసుకోగలిగాం ఈ మ్యారేజ్ సమయంలో అని చెప్పాను. అవి కొన్ని వీడియోస్ నేను ఎందుకు పెట్టాను అంటే ఏదో చూపించుకోవడానికి పెట్టానేమో అనుకోవచ్చు, కానీ దేవుడు చేసిన అద్భుతాలు కొన్ని చూపించగలగాలి. అది దేవుడు అద్భుతమే. యాక్చువల్గా ఆ క్రెడిట్ కార్డ్ ఉన్న సంగతే నేను మర్చిపోయాను. సో ఒక విధంగా ఒక మ్యారేజ్ అట్మాస్ఫియర్ అనేది ఇంట్లో కనబడతా ఉంటుంది. నేను చెప్తున్నది ఏంటంటే, ప్రతి చిన్న విషయంలో దేవుడు ఆశీర్వదించాలి అంటే ఎంత టైం కూడా పట్టదండి. కానీ నువ్వు మనిషివి, నీ ద్వారా ఇంకా అనేక మంది జనాలు ఆశీర్వదింపబడాలి. నీ విశ్వాసాన్ని బట్టి అనేకమైన జనాలు ఆశీర్వదింపబడాలి దేవుడి నామాన్ని బట్టి. నువ్వు ఎలాగా దైవ ప్రణాళిక నీ జీవితంలో ఎలా నెరవేర్చబడాలి అనేది దేవుడికి ఒక ప్రణాళిక ఉంది కదా. మరి ఆ ప్రణాళికకి మనం లోబడాలి తప్ప మన స్వంత ఆలోచనలు బట్టి మనం వెళ్ళకూడదు. మీకు అర్థమైందా? సో అందుకే అబ్రహాము అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన నమ్మాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ దేవుడు నువ్వు బయలుదేరు అన్నాడు. మరి ఇప్పుడు అక్కడ విశ్వాసానికి పరీక్షే కాదా? అయినప్పటికీ ఆయన దేవుడు ఎవరో అప్పటికి ఆయన తెలియకపోయినప్పటికీ కూడా దేవుడు నన్ను ఈ స్థలంలో నిలబడమన్నాడు. కానీ అన్నీ కూడా అననుకూల పరిస్థితులే, ప్రతికూల పరిస్థితులే. బట్ దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చారు, అంతే. నువ్వు నిలబడన్నారు, నేను నిలబడాలి ఖచ్చితంగా. ఏ క్షణంలో ఏ నిమిషంలో
నేను డిసప్పాయింట్ అవ్వడానికి లేదు. ఒకవేళ నేను అయినా సరే చెప్పాను కదా, ఆ యొక్క లేళ్ళు ఆ జారిపోతున్న స్లోప్లో ఎలాగైతే జారి పడకుండా పట్టుకున్నారో, వాటికి కాలంలో ఆ శక్తి దేవుడు ఇచ్చారో, అలాగే మనకి కూడా ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి ప్రొటెక్ట్ చేస్తారు. ఆ స్లోప్ అయిన పరిస్థితుల్లో కూడా దేవుడు కాపాడుకుంటూ వస్తారు. సో ఇప్పుడు మనం కూడా అనేక మంది జనాలకి ఆశీర్వాదకరంగా ఉండాలన్నా మన విశ్వాస పరీక్షలో మనం జయం తీసుకోవాలి. విశ్వాస యాత్రలో ఈరోజు నువ్వు భూమి మీద విశ్వాస యాత్రలో ప్రాక్టీస్ చేయలేదు అనుకో, మరి పరలోకానికి వెళ్తామని నువ్వు ఎలా నమ్ముతావు? కేవలం నేను అలాగా ఇది నాది, అది నేను ఇలా చేస్తే వచ్చింది నాకు కాదు. విశ్వాసం ప్రతీదీ కూడా విశ్వాసమే. ఆ విశ్వాస యాత్రలో ఎప్పుడైతే నువ్వు ఫిల్ అయ్యావో భూమి మీద, నువ్వు అనేక జన్మలకి ఆశీర్వాదకరంగా మార్చబడతావు. నిన్ను ఆశీర్వదించేవారు ఆశీర్వదింపబడతారు, నిన్ను దూషించేవారు శపింపబడతారు. చూసారా? కనుక ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఏమున్నాయంటే, యెషయా 2:2-3 ఇది నాకు వాగ్దానం అండి పరిచర్యలో. యెషయా 2 నా వాగ్దానం ఇది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను. చాలా పెద్ద బైబిల్ కదండి, ఇది తీయడం కొద్దిగా కష్టం మనకి. ఇది కూడా బాగా నలిగిపోయింది ఈ బైబిల్. రెండు మూడు అంచె దినముల్లో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచుడి. కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలం సియోనులో నుండి ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాం రండి, ఆయన తన మార్గముల విషయమే మనకి బోధించును, మనం ఆయన త్రోవల్లో నడతాము అని చెప్పుకుందురు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దేవుని యొక్క మందిరం గురించి ఇప్పుడు ప్రపంచ నలుమూలల నుంచి కూడా యెరూషలేముకి వెళ్తారు. ఎందుకు వెళ్తారు అంటే అది దేవుడు పుట్టిన స్థలం, యేసుప్రభు పుట్టిన స్థలం. ఈ విధంగా కొంతమంది వెళ్తే, కొంతమంది ఏంటంటే అక్కడ మస్జిద్ కోసం, కొంతమంది ఏంటంటే అక్కడ దైవ ఆలయం ఉందని, ఇలాగా ప్రపంచ నలుమూలల నుంచి కూడా యెరూషలేముకి వెళ్తారు. ఈ యెరూషలేం విషయంలో దేవుడు ఎప్పుడు వాగ్దానం చేశారు? అప్పుడు యెషయా టైంలో వాగ్దానం చేశారు. అసలు అక్కడ యెరూషలేం కాదు కదా, అక్కడ ఏమీ లేదు కదా, అక్కడ ఇశ్రాయేలు దేశమే లేదు కదా. వాళ్ళ అవిధేయతలను బట్టి ఆ యొక్క రాజులు అనేది కాల్చేస్తారు. 2 సార్లు దేవాలయాన్ని కూల్చేశారు. కానీ ప్రవాహం వలె జనులు వస్తారు, అన్ని జనులు వస్తారు. ప్రవాహం వలె అన్ని జనులు ఇప్పుడు వెళ్ళట్లేదా? క్రైస్తవులు అనబడేవారు ఎవ్వరు కూడా యూదులు కాదు, ఇజ్రాయేలీట్స్ కాదు. వాళ్ళు అబ్రహామును బట్టే ఇజ్రాయిల్ అయ్యారు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును బట్టి, ఇప్పుడు ఆ అబ్రహాముని బట్టే ఈరోజు యెరూషలేముకి అనేక మంది వెళ్తున్నారు. ఎలాగా? అబ్రహాం సంతతిలోంచి యేసు ప్రభువారు వచ్చారు. ప్రతి క్రైస్తవుడు కూడా యేసు ప్రభువారు వశీకరమ బత్తర బక్కునియా రీకరబ రివశంత ప్రతి అన్య జనులు కూడా యేసు ప్రభువారి రక్తాన్ని బట్టి వాళ్ళు ఎలా మార్చబడినారు? అబ్రహాం సంతానంగా మార్చబడినారు. ఈరోజు ప్రవాహంలాగా డబ్బు ఉండేవాళ్ళు ఎవరైనా సరే యెరూషలేముకి వెళ్ళాలని ఆశిస్తారు. ఎంతో అది ఒక పెద్ద టూరిస్ట్ ప్లేస్. ఎందుకు అంటే అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అది ఎలాగా దేవుడు ఆ యొక్క యెరూషలేం విషయంలో ఇచ్చినటువంటి యెషయా ద్వారా బయలుపరిచిన విషయం ఏంటంటే, అన్యజనులు ప్రవాహం వలె ఆ యొక్క సన్నిధికి వెళ్తారు, మందిరానికి వెళ్తారు. యెహోవా చూడండి, అంత్య దినముల పర్వతముల పైన యెహోవా మందిరం, ఇప్పుడు అది చాలా హైయెస్ట్ ప్లేస్లో దేవుడు పెట్టేశారు. యెరూషలేం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ప్రజలకి ఉంది. శత్రువులు ఉండేవాళ్ళు ఉంటారు, ఉండకుండా ఉంటారా? శత్రువులు ఉంటారు, కానీ అది అనేక మందికి మిత్రదేశం కూడా. కానీ ఇప్పుడు ఏదైనా సరే అందరూ జెరూసలేం మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అందరూ కూడా ఇశ్రాయేల్ దేశం మీద చాలా చిన్న దేశం అయినప్పటికీ వీళ్ళకి ఎంత శక్తి ఏంటి, ఇంత జయం ఏంటి, ఆ విధంగా వాళ్ళు చాలా పెద్ద పెద్ద దేశాన్ని ఈరోజు వరకు జయించారు. ఇప్పుడు కూడా యుద్ధంలో ఉంది. కానీ ఇశ్రాయేల్ దేశం క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. కారణం ఏంటి అంటే అది అబ్రహాంకి, అంటే క్రైస్తవులుగా మనం అందరి కోసం, మన ప్రపంచం కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రపంచ సౌభాగ్యం కోసం మనం ప్రార్థన చేయాలి.
ప్రపంచ క్షేమమే మన క్షేమమని మనం ప్రార్థన చెయ్యాలి. కానీ ఇశ్రాయేలు దేశం విషయంలో మాత్రం క్రైస్తవుడు అనబడేవారు ఖచ్చితంగా వాళ్ళ క్షేమం కొరకే ప్రార్థన చేయాలి. ఇశ్రాయేల్ దేశం ఎందుకంటే ఆ యొక్క దేవాది దేవుని యొక్క మందిరం అనేది వివశంధరవత్తరబ దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్న స్థలం గనక ఆ జనాంగం అనేది ప్రత్యేకమైన జనాంగం గనక, దైవ జనాంగం గనక ఖచ్చితంగా మనం ఇశ్రాయేల్ దేశం క్షేమం కోసం ప్రార్థన చేయాలి. ఆ యుద్ధాలు ఆగేలాగా అక్కడ క్షేమం పీస్ వచ్చేలా. కానీ మనం ఏం చేసినా ఎలా ప్రార్థించినా కూడా దైవ చిత్తమే అక్కడ నెరవేర్చబడుతుంది కనుక మనం ఏం చేయలేము. కానీ మనుషులుగా మన ఆశ కొద్దీ మనం ప్రార్థన చేస్తాం కదా. నేను కూడా రాత్రి అప్పుడు ఈ దినం లేచి ఇక తుఫాన్ల కోసం, తర్వాత ఇశ్రాయేల్ దేశం క్షేమం, తర్వాత యుద్ధాలు ఆగాలి, ప్రపంచ సౌభాగ్యం కోసం కూడా నేను ప్రార్థన చేశాను. కనుక ఏంటి అంటే మాది మన బాధ్యత. కానీ ఆ వాగ్దానం అనేది ఇక్కడ ఈ పరిస్థితుల్లో నాకు ఇచ్చారు దేవుడు. ఆ వాగ్దానం పట్టుకొని ఇప్పుడు పరిచర్య కోసం నేను నమ్మాలి, విశ్వసించాలి. కానీ అక్కడ పరిస్థితులు అలా ఉండకపోవచ్చు. ఈరోజు వరకు ఆ పరిస్థితులు అలా లేవు. కానీ దేవుడు అలాగ మనం విశ్వాసంలో కొనసాగించబడుతున్నప్పుడు అనేకమైన జనములు ఆశీర్వదింపబడాలి కదా. ఇప్పుడు మన విశ్వాసాన్ని బట్టి అనేకమైన జనములు అనేది ప్రభువులోకి రాగలగాలి. మన విశ్వాసాన్ని బట్టి దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి అనేకమైనటువంటి ప్రజలు అనేది ఈ విశ్వాస యాత్రలో కొనసాగాలి. అనేకమైన జనములు ఆశీర్వదింపబడాలి. అది దైవ ప్రణాళిక. కనుక మీరు అనుకుంటారు ఇలాగ అల్లా నేను చేశాను, లేకపోతే ఇల్లు నేను చేశాను, ఇల్లు నేను లేదు, అల్లాకి దేవుడు నన్ను ఇది కాదండి. నీ జీవితంలో దైవ ప్రణాళిక ఏంటి, నీ పరిచర్య విషయంలో దేవుడు నీకేం వాగ్దానం చేశారు, నువ్వు ఎలా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నారు, అసలు నీ జీవితంలో దైవ ప్రణాళిక. ఇప్పుడు యోబు జీవితం చూశారు. యోబు ఏంటి, అలాగా శైతాన్ చేత శోధింపబడిన తర్వాత ఆయన సువర్ణంలాగా బయటకు వచ్చిన తర్వాత రెండింతల ఆశీర్వాదం పొందుకోవడం అనేది యోబు జీవితంలో మనం చూస్తున్నాం. అది కూడా మనందరికీ సాదృశ్యం అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా మన జీవితాల్లో అసలు దేవుడు ఇది జరగదు, ఇదిలా ఉండదు, ఇదిలాగా ఉండకూడదు అని శత్రువులు అనుకుంటారు. అవునా, శత్రువులు ఎప్పుడు ఎవరికి శత్రువులు ఎంతమంది ఉంటారు, కానీ వాళ్ళు అనుకున్న విషయాలు తలక్రిందులు చేసి చేయగల దేవుడు. ఆ విధంగా కదా దేవుడు మహిమపరచబడతారు. ఆ విధంగా విశ్వాస యాత్రను బట్టే కదా ఈరోజు అబ్రహాం గురించి అన్ని చోట్ల అందరూ ఎందుకు చెప్పుకుంటారు, ఆయన విశ్వాసాన్ని బట్టే కదా. సో ఇప్పుడు మనము కూడా ఆ విశ్వాస యాత్రలో అబ్రహామును పోలి మనం జీవించాలి. ఎందుకు అంటే రేపు అబ్రహాంతో కూడా మనం నిత్య జీవంలో కూర్చోవాలి, పరలోకంలో పాలిభాగస్తులుగా ఉండాలి అన్నప్పుడు ఇక్కడ మనం అబ్రహాం విశ్వాసం కలిగి ఉండాలి. ఏ పరిస్థితిలోనైనా కలిగి ఉండాలి. మీకు అర్థమవుతుందా? దేవుడు ఖచ్చితంగా ఒక ప్రణాళిక అనుసారంగా నీ జీవితం నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు పూర్తిగా లోబడ్డమే నువ్వు చేయాల్సిన పని. పరిస్థితి అలాగున్నా రిజల్ట్ మాత్రం మంచిగానే ఉంటుంది. రేపు నిత్య జీవంలో పరలోక రాజ్యంలో అబ్రహాం, ఇస్సాక్, యాకోబులతో కూడా నువ్వు ఉంటావు. ఇక్కడ నీ విశ్వాస యాత్రలో నువ్వు ఓడిపోకూడదు ఏ పరిస్థితుల్లోనైనా. చూడండి, ప్రవాహం వల్ల అన్యజనులు వస్తారు. ఆ కాలంలో సియోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు వస్తుంది కదా. దైవ చిత్తంలో మనం ఉన్నప్పుడు ఆయన ఎలా వాడుకోవాలి అంటే ఆయన అలా వాడుకుంటారు. యెహోవా వాక్కు ఇప్పుడు వస్తుందా లేదా? కనుక ఇది ఏంటంటే పూర్తిగా మనం దైవ చిత్తానికి లోబడాలి. కనుక చూడండి, ఇంకా మనం చూద్దాం యెషయా 11:10 ఒకసారి చూద్దాం. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలిచిన యెషయా వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయను, ఆయన విశ్రమ స్థలం ప్రభావం గలదగును. అవుతుందండి. ఇప్పుడు చిగురు అంటే ఎవరు? యేసు ప్రభు. చూడండి, ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలిచిన యెషయా వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయను, ఆయన విశ్రమ స్థలం ప్రభావం కలదగును. ఖచ్చితంగా యెరూషలేముకి ఆ ప్రాధాన్యత ఉంది. మనము కూడా అలాంటి ప్రభావము గల స్థలాలుగా, అట్లాగా విశ్రాంతి ఇచ్చే స్థలాలుగా మనము కూడా మార్చబడతాం. ఎప్పుడు మనము కూడా విశ్వాస యాత్రలో జయకరంగా అబ్రహామును పోలి మనం జీవించినప్పుడు. అర్థమైందా మీకు? అనేక మందికి మనం కూడా ఆదరణకరంగా, ఎందుకు అంటే ఆ యొక్క యెషయా చిగురు
మనం కలిగి ఉన్నాం. యెషయా చిగురు ఎవరు? యేసు ప్రభువారు. ఆ యేసు ప్రభువారి యొక్క బీజం అనేది మనలో ఉంది. మనల్ని దేవుడు ధ్వజంగా నిలబెడతారు. ఎందుకు అంటే యేసు ప్రభువారు పని చేసి వెళ్ళారు. ఇప్పుడు మన పని ఇది, మనం చేయాలి మనుషులుగా భూమి మీద. అవునా? ఇక్కడ అబ్రహాం విశ్వాసము, యేసు ప్రభువారి గుణశీలతలు, యేసు ప్రభువారి యొక్క దైవత్వము మనం కలిగి ఉండాలి. భూమి మీద ఆయన దైవత్వాన్ని పునికి పుచ్చుకోవాలి. మలాకి 1:11 అది ఊరికే ఒక్క రోజుతో, ఒక్క పూటతో, ఒక నిమిషంతో, మాటలతో కూడా రాదండి. ప్రాక్టీస్ అనా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. అది వాస్తవం. మలాకి 1:11 తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులో నా నామం ఘనముగా ఎంచబడిన సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణమును అర్పింపబడిన అన్యజనుల్లో నా నామం ఘనముగా ఎంచబడినని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నారు. ఆ దినాల్లో వాళ్ళు చెప్పారు, అప్పటికి యేసు ప్రభు జన్మించలేదు. ఇప్పుడు యేసు ప్రభు నామాన్ని మనం హెచ్చించడానికి జనముల్లో తూర్పు నుండి పడమటి నుండి అనేక మంది ఏర్పాటు చేయబడుతున్నారు. ఈ యొక్క ధూపము నైవేద్యం అంటే ఏంటంటే ఈ యొక్క స్తుతి ధూపం. ఇక్కడ చూడండి ఏమంట, నామం ఘన సకల స్థలములో ధూపం పవిత్రమైన అర్పణ మనల్ని మనమే అర్పించుకోవాలి. ధూపము అంటే ఎల్లప్పుడూ ప్రార్థన ధూపం, విజ్ఞాపన ధూపం, ఆరాధన ధూపం అనేది వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తుందా లేదా? ఈ విధంగా ఇశ్రాయేల్ దేవుడు పరిశుద్ధపరచబడుతున్నారా లేదా? అన్య జనుల్లో మనమంతా అన్య జనులమే. యేసు ప్రభువారిని బట్టి, అంటే యెషయా యొక్క చిగురు యేసు ప్రభువారిని బట్టి కనుక ఇదంతా నెరవేర్చబడింది కదా. చూడండి, పడమటి అన్యజనులు సకల స్థలముల్లో ధూపమును పవిత్రమైన అర్పింపబడును, అన్యజనులు నా నామం ఘనముగా ఎంచబడునని. ఈరోజు అబ్రహాం దేవుడా, ఇస్సాకు దేవుడా. అబ్రహాం ఎక్కడ పుట్టారు? ఇశ్రాయేల్ దేశంలో. బట్ ఈరోజు మనం ఎందుకు అలాగా ఆరాధిస్తున్నాం? అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా ఎందుకంటున్నాం కదండి. నీకు ఇలలోన సత్యము లేనే లేదే, నీ బాహుబలం ఏ నాటికి తక్కువ కాదే. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నా దేవుడా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నా దేవుడా కదండి. ఈరోజు మనం అబ్రహాం దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా అని మనం ఆరాధిస్తున్నామంటే ఎలాగ ఆరాధిస్తున్నాం? ఏ విధంగా ఆయన నామం ఘనపరచబడుతుంది? ఇశ్రాయేల్ దేవుడి నామం యేసు ప్రభువారి ద్వారా. అది అన్నమాట. యేసు ప్రభువారి ద్వారా తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క నామం అనేది ఘనపరచబడుతుంది. ఆ యొక్క చిత్తం అనేది ప్రపంచంలో నెరవేర్చబడుతుంది. సమస్త అన్యజనులు, కేవలం ఇశ్రాయేల్ మాత్రమే కాదు, సమస్త అన్యజనులు కూడా ఆశీర్వదింపబడాలి అనేది దైవ చిత్తం. ఇప్పుడు ఆయన పోలికలు, ఆయన యొక్క అబ్రహాము యొక్క విశ్వాసం, యేసు ప్రభు యొక్క రూపాంతరం మన జీవితాల్లో మనం పునికి పుచ్చుకోవాలా, ఆయన విశ్వాసంలో కొనసాగాలి. చూసారా, మనల్ని బట్టి దైవనామం భూలోకంలో ఘనపరచబడాలి. అనేకమైన మన ద్వారా కూడా ఇంకా అనేక మంది ఆశీర్వాదంలోకి రావాలి. ఆశీర్వదింపబడే జనాంగముగా అనేక మంది మార్చబడాలి. అది దైవ ప్రణాళిక. దైవ ప్రణాళికలో ఆ విధంగా, అంటే దేవుడిని ఎరగలేని వారు ఇప్పుడు యేసు ప్రభు వారి ద్వారా ప్రపంచం తూర్పు పడమర ఎలా స్ప్రెడ్ అయింది అంటే యేసు ప్రభు వారు పని చేసి వెళ్ళారు. కానీ యేసు ప్రభు వారి ద్వారా రక్షింపబడిన శిష్యులు కావచ్చు, ఆయన ద్వారా ఆయన తెలుసుకున్న వారు కావచ్చు, తర్వాత వాళ్ళు స్ప్రెడ్ అయ్యారు. ఇప్పుడు మరి మిగతా జనాలు ఎలా రక్షింపబడతారు? నువ్వు కూడా అదే యొక్క పరిస్థితిలోకి లేవనెత్తబడాలి. ఆ విశ్వాసంలోకి, ఆ పరిశుద్ధతలోకి, ఆ నీతిలోకి లేవనెత్తబడాలి. దేవుని నామము నీ ద్వారా ఘనపరచబడాలి. దేవుని నామమే నీలోంచి వెళ్ళాలి. అప్పుడే అన్యజనులు కూడా దేవుని యొక్క సర్వసత్యాన్ని అర్థం చేసుకోగలుస్తారు. అనేక మంది సకల జనములు కూడా నీ ద్వారా కూడా ఆశీర్వదింపబడతారు. అప్పుడు ఖచ్చితంగా తూర్పు పడమర ఉత్తర దక్షిణ అన్ని దిక్కల నుంచి కూడా దేవుడి కొరకు మహాజనాంగం సిద్ధపడతారు. అనేక మంది భయంకరమైనటువంటి అగ్ని నుండి తప్పింపబడతారు. అర్థమవుతుంది మీకు? లూకా 13:29.
మరియు జనులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. చూసారా ఎందుకు కూర్చోరు? ఇప్పుడు దేవుడెవరో తెలియని పరిస్థితుల్లోంచి నేను వచ్చాను. ఎలా వచ్చాను? కొంతమంది అక్కడ పనిచేశారు. ఆ విధంగా కొంతమంది విశ్వాసం అనేది నన్ను దేవునిలోకి తీసుకొని వచ్చింది. అదే బెస్ట్ ఎగ్జాంపుల్ మా తాతయ్య, మా అమ్మ, మా ఆంటీ వీళ్ళంతా ఉన్నారు కదా. సో అలాగే చూడండి, మీ యొక్క విశ్వాసం కూడా కొంతమంది, మీ యొక్క జీవితం, మీ యొక్క భక్తి జీవితం, మీ యొక్క విశ్వాసయాత్ర, మీ పరిచర్య అనేది కొంతమందిని దేవుళ్ళలోకి తీసుకొని రాగలగాలి. అనేక మందికి కూడా ఆశీర్వాదకరంగా మార్చబడాలి. అలా జరగాలి. అదే దైవ చిత్తం. ప్రతి ఒక్కరి జీవితంలో అదే దైవ చిత్తం, దైవ ప్రణాళిక కూడా. మీకు అర్థమైందండి? చూడండి ఇక్కడ ఇంకా ఏమంటే లూకా 13:29 చదివేశాము. అప్పుడు తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, ఎక్కడి నుంచి అయినా ఈవెన్ బొబ్బిల నుండి కూడా అనేక మంది దేవుని కొరకు సిద్ధపడతారు. మీకు అర్థమైందా? మరి ఏ దిక్కు ఇది వస్తుందో నాకు తెలియదు. అపోస్తల కార్యాలు 10:45. కొనసాగాలండి, దేవుళ్ళలో కొనసాగాలి. దేవుడిని ఎరగలేని వాళ్ళు దేవుడిని ఎరగాలి. ఎరిగినప్పుడే మీకు విషయాలు ఏంటో అర్థమవుతాయి. ఒకేసారి మీకు అంతా అర్థం కాదు, కానీ మెల్లమెల్లగా దేవుడే మీకు అన్నీ నేర్పిస్తూ ఉంటారు. నేను అలాగే నేర్చుకున్నాను. ఇనీషియల్గా వాళ్ళందరి హెల్ప్ ఉన్నప్పటికీ కూడా నేను నేర్చుకునేది నా వ్యక్తిగతంగానే. నేను ప్రతి అనుభవాన్ని దేవుడి దగ్గర నుంచి, నీ ఆసక్తిని బట్టి ఉంటాయి. అవి నడిపించడం వరకే మనుషులు చేస్తారు, కానీ నువ్వు దేవుడిలో ఎట్లా బిల్డప్ చేసుకుంటావు, దేవుడిలో నీ స్థానం ఏంటి, దేవుడి యొక్క ప్రణాళిక నీ జీవితంలో ఏంటి అనేది నీకెలా తెలుస్తుంది? నీ వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్ బట్టి, దేవుడితో నీకుండే సావాసాన్ని బట్టి. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరం అన్నజనుల మీద సైతం కుమ్మరింపబడ్డ చూసి విభ్రాంతి నొందిరి. అనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. చూసారా, ఇక్కడ పేతురు సమయంలో అంతవరకు వారు ఇశ్రాయేల్ మధ్య పనిచేశారు. పేతురు టైంలో కదా పేతురికి ఒక దర్శనం ఇస్తారు. ఏంటి దర్శనం? ఆ యొక్క చతుష్పాద జంతువులు నువ్వు తిను అంటారు కదా. అక్కడ దర్శనం ఇచ్చినప్పుడు, ప్రభా నేను ఎప్పుడు ఇలాంటి నిషిద్ధమైనవి నేను తినలేదు అంటే, అప్పుడు అన్ని జనుల దగ్గరికి నువ్వు వెళ్ళాలి అని. కొంతమంది జీవితాల్లో ఇప్పుడు కొంతమంది అన్యజనులు నీ ద్వారా ఆశీర్వదింపబడాలి అని అంటే, ఇప్పుడు నా జీవితంలో చూసినప్పుడు డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్గా అన్యజనుల మధ్య దేవుడు నన్ను వాడుకున్నారు యాక్చువల్గా. సో ఆ విధంగా ఆ యొక్క జనాంగం ఆశీర్వదింపబడాలి అనేది దైవ ప్రణాళిక, దైవ చిత్తం. కొందరు అనుకుంటారు, కొందరు ఫోకస్ చేస్తారు ఏంటంటే, ఒక వాక్యమో 2 వాక్యాలు తీసుకొని ఇది ఎలాగెందుకు జరగాలి, ఇది అలాగెందుకు జరగాలి అంటే, నేను ఓన్గా నేను అక్కడ తీసుకున్న డెసిషన్ ఏముండదు, కానీ అవి అలాగా జరుగుతూ ఉంటాయి. ఆ సర్కిల్లో అలా జరుగుతూ ఉంటాయి. మీకు అర్థమవుతుందా? జరుగుతూ ఉన్నప్పుడు మనము ఏ పరిస్థితుల్లో, ఏ ప్రణాళికలో దైవ చిత్తానికి లోబడాలి. దైవ చిత్తాన్ని, మనుషులు యొక్క అభిప్రాయాలు నీకు అనవసరం. మనుషులు రకరకాలుగా వారు నచ్చినట్టు మాట్లాడతారు, కానీ దేవుని యొక్క అభిప్రాయం ఏంటి, ఆయన ఉన్నతమైన ఉద్దేశం ఏంటి, నీ ద్వారా ఏ జనాంగం ఆశీర్వదింపబడాలి, నీ ద్వారా ఏ జనాంగం రక్షింపబడాలి, నీ ద్వారా ఎవరు రేపు నిత్య జీవంలో అబ్రహాంతో, ఇస్సాకుతో, యాకోబుతో కూర్చోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. నీ ద్వారా అనేకమైన జనములు, అన్య జనములు ఆశీర్వదింపబడాలి. ఇప్పుడు పేతుర్ని అన్య జనుల మధ్యకు పంపించారు. అంతవరకు అసలు వెళ్ళకూడదు యాక్చువల్గా, కానీ వాళ్ళ మీద కూడా పరిశుద్ధాత్మ కృమ్మరింపబడడం, వాళ్ళు భాషలతో కూడా దేవుని గణపరచడం చూసినప్పుడు ఎవరు అభ్యంతరపరచగలరు అని అక్కడ మాట్లాడుకుంటారు. దేవుడే వాళ్ళని కృప చూపించినప్పుడు, కరుణించినప్పుడు, ఇప్పుడు కొంతమంది అన్యజనులు ఇప్పుడు అక్కడ కొర్నేలి దగ్గరికి పంపించబడతారు, ఇక్కడ పేతురు కదా. అంటే ఆ సమయంలో ఆ యొక్క అన్యజనుల మధ్యకి నువ్వు వెళ్ళాల్సి ఉంది, అన్యజనుల్లో నువ్వు వాడబడాల్సి ఉంది, అన్యజనుల్లో నీ ద్వారా ఆశీర్దింపబడాల్సి ఉంది, ఆ యొక్క అన్యజనులు రక్షింపబడాల్సి ఉంది, వాళ్ళు నిత్యత్వంలో రేపు పరలోక రాజ్యంలో కూర్చోవాల్సి ఉంది. ఉన్నప్పుడు నిన్ను వాడుకుంటారు, ఒక పరికరంలాగా నిన్ను వాడుకుంటారు, వాడబడాలి. అప్పుడే కదా మరి వాళ్ళు కూడా నిత్యత్వంలోకి రాగలుస్తారు.
రేపు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో కూడా కూర్చోగలుస్తాడు. అవునా? ఆ విశ్వాసంలో నువ్వు కొనసాగాలి. నీ జీవితంలో దేవుడు ఏమి అలౌ చేస్తున్నారు, ఏ పరిస్థితిని నీ జీవితంలో అలౌ చేస్తున్నారు, దాని ద్వారా ఎవరికి మేలు, ఎవరికి ఆశీర్వాదం, ఏ జనాంగం ఆశీర్వదింపబడాల్సి ఉంది. స్త్రీ అయినా పురుషుడైనా బాగా గుర్తుంచుకోవాలి. స్త్రీకి ఉండే పాత్ర స్త్రీకి ఉంటుంది, ఉండకుండా ఉండదు. అవునా? కనుక దైవ చిత్తానికి ఏ పరిస్థితిలోనా 100% నువ్వు సరెండర్ అవ్వడమే ఇంపార్టెంట్. అక్కడ దైవ చిత్తం నెరవేర్పే నువ్వు చూడాలి తప్ప నీ వ్యక్తిగతమైన పరిస్థితుల్ని నువ్వు కేర్ చేయకూడదు. అవి పక్కన పెట్టాలి. అర్థమైందా? మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడతాయి. నీకేం కావాలో అవన్నీ దేవుడే సమకూర్చి పెడతారు. మీకు అర్థమైందా? ఇంకా చూడండి, అపోస్తుల కార్యాలు 11:18. వారు ఈ మాటలు విని మరేమి అడ్డం చెప్పగట్లయితే అన్నజనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొంచు దేవుని ఎవరిని ఎవరు ఆపుతారు? కొంతమంది క్రైస్తవులు అంటారు, క్రైస్తవులే పెళ్లి చేసుకోవాలి, క్రైస్తవులే ఉండాలి, క్రైస్తవులు కాదండి. నీ జీవితంలో ఒకవేళ నువ్వు అన్ని జనుల మధ్యకి వెళ్ళగలిగేటువంటి పరిస్థితి నీలో ఉంది, అయినప్పటికీ నువ్వు దేవునిలో కొనసాగగలవు, నీ విశ్వాసానికి డోకా ఏమీ లేదు అని నీ మీద దేవుడికి కాన్ఫిడెన్స్ ఉంటే నిన్ను అన్ని జనులకు జతపరుస్తారు. ఏముంది? ఆ విధంగా తద్వారా ఆ జీవితాలు, ఆ కుటుంబాలు ఆశీర్వదింపబడాలి, రక్షింపబడాలి అని దైవ ప్రణాళిక ఉంటే నువ్వు దానికి సరిపోతావు, సూటబుల్ అనుకుంటే ఏమో నిన్ను అన్ని జనులతో జతపరచవచ్చు. అంటే ఆ దేవుడిని ఎరగలేని వారికి నిన్ను జతపరచవచ్చు. కానీ ఇక్కడ దైవ చిత్తం కొరకు ఎల్లప్పుడూ నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. ఎల్లప్పుడూ దైవ చిత్తం, దైవ ఏర్పాటులో నువ్వు కొనసాగాలి. ఎల్లప్పుడూ దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం వారి జీవితాల్లో ఏంటి అనేది నువ్వు గుర్తెరగాలి. అప్పుడు నీకు విషయం ఏంటనేది నీకు మెల్లమెల్లగా అవగతం అవుతుంది. ఆ క్షణానికి నువ్వు దేవుని చిత్తంలో కొనసాగావా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ అన్నజనుల మీద కూడా ఫస్ట్ టైం పరిశుద్ధాత్మ దిగడం, వాళ్ళు భాషలతో గణపరచబడ్డం అక్కడ ఎవరు చూస్తున్నారు? ఆది అపోస్తులు చూస్తున్నారు. రోమా 15:9. ఒక ఉద్దేశంతో నువ్వు పుట్టినప్పుడు ఖచ్చితంగా ఆ ఉద్దేశం ఆయన నెరవేర్చుకుంటారు. ఏ జనాంగాలు నీ ద్వారా ఆశీర్వదింపబడాల్సి ఉందో ఖచ్చితంగా వాళ్ళు ఆశీర్వదింపబడతారు. నేను చెప్పినదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకు, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకు క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయను. అందు విషయమై హేతువు చేత అన్యజనులో నేను నిన్ను స్తుతించుదును, నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది. అన్యజనులు కూడా యేసు ప్రభు ద్వారా రక్షింపబడాలి. అన్యజనులు కూడా చూడండి, పితరులకు చేయబడిన వాగ్దానాలు దేవుడు సత్యవంతుడని స్థాపించుటకు, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుట క్రీస్తు సున్నత గలవారికి పరిచారకుడు ఆయన. చూసారా? ఈ యొక్క దేవుని యొక్క మహిమ మహదైశ్వర్యాలు అన్యజనులు. ఇప్పుడు నేను అన్యజనురాలని, నేను ప్రతి వాగ్దానాన్ని, అబ్రహాంకి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నేను నమ్ముతాను, నేను నా జీవితంలో నేను తీసుకుంటున్నాను. ఆ విధంగా ఇక్కడ ఏంటవుతుందంటే, చేయబడిన వాగ్దానాల విషయాల్లో ఆ విధంగా దేవుడు సత్యవంతుడని నా జీవితంలో నిరూపింపబడింది. కనుక ఈరోజు మీకు డెలిబరేట్గా నేను ఆ విషయాలు నేను చెప్పగలుస్తున్నాను. ఎలాగా దేవుడు సత్యవంతుడు, ఆయన వాగ్దానాలు సత్యమైనవని నేను నమ్మాను, విశ్వసించాను. ఆయన చెప్పిన మాట ఏది నిరర్ధకం కాదని నేను నమ్మాను. ఆ విశ్వాస యాత్రలో ఎంత కష్టమైనా నష్టమైనా ఆ చిత్తానికి నేను లోబడినాను, ఆయన చిత్తంలో కొనసాగినాను. ఆయన చెప్పిన మాట నేను పెడచేని పెట్టలేదు, ఆయన మాట మీద నేను నిలబడినాను. అర్థమవుతుందా మీకు? ఏ పరిస్థితిలోనైనా ఈరోజు దేవుడు సత్యవంతుడన్న సత్యాన్ని నేను తెలుసుకున్నాను. ఆ వాగ్దానాలు, మాటలు నమ్మదగినవని నేను తెలుసుకొని ఈరోజు మీకు నేను చెప్పగలుగుతున్నాను. ఇదంతా ఎలా జరిగింది? విశ్వాసాన్ని బట్టి మాత్రమే. చూడండి, అన్యజనులకు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుట క్రీస్తు సున్నతి గలవారికి పరిచాడు. అందు విషయమై ఇతని చేత అన్యజనులు నేను స్తుతింతును నీ నామ. అవును, ఈరోజు నేను ఇప్పుడే కాదు, ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ నేను ఆయన స్తుతిస్తాను. అన్యజనుల మధ్యలో ఆయన స్తుతిస్తాను, ఆయన నామ సంకీర్తనం చేస్తాను.
ఎందుకంటే నేను కూడా అన్న జనుల్లోంచి వచ్చాను. ఈరోజు దేవుని మహేశ్వర్యాన్ని అర్థం చేసుకోగలిగాను. ఆయన ఎంత నమ్మదగినవాడో అర్థం చేసుకోగలిగాను. ఆయన వాగ్దానాలు ఎంత నమ్మదగినవో నేను తెలుసుకో. ఆ విధంగా దేవుడు నిత్యుడగు దేవుడు, నమ్మకమైన దేవుడు, ఆ విధంగా నేను ప్రాక్టీస్ చేశాను. ఈరోజు అనేక మంది జన్మలకు నేను ఆశీర్వాదకరంగా మార్చబడగలుస్తున్నాను. ఎందుకు అంటే ఇదంతా విశ్వాసం యేసు ప్రభు ద్వారా వచ్చింది. యేసు ప్రభు ద్వారా ఈరోజు నేను అబ్రహాం సంతానంగా ఇశ్రాయేలు జనాంగంలో కూడా నేను కూడా పాలిభాగస్తురాలను అయ్యాను. ఆయన ఆత్మలో పాలిభాగస్తురాలను అయ్యాను. నేను ఆయన నామ సంకీర్తన చేస్తాను, ఆయన స్తుతిస్తాను, ఆయన ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నాను. ఇశ్రాయేల్కి యాక్చువల్గా ఇచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా ఈ అన్య జనులైన మనకి కూడా యేసు ప్రభు వారి ద్వారా మనకి కలిగాయి. సమస్త మహిమ తండ్రి కుమార పరిశుద్ధాత్ముడికే. కనుక రోమా అయిపోయింది. ఎఫెసీ 3:6 ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయములు, వాగ్దానంలో పాలివారనై ఉన్నారన్నదే. చూసారా ఇక్కడ ఏంటంటే అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. ఈరోజు మనకి యూదులతో పాటు సమాన వారసత్వం యేసు ప్రభు వారి ద్వారా కలిగింది. ఇప్పుడు ఇశ్రాయేలు అంటున్నారు. ఇశ్రాయేలీలు అంటే అందరికీ భయమే. ఇశ్రాయేల్ కోసం, ఇశ్రాయేల్ని ఎదిరించడం కోసం ప్రపంచంలో సగం దేశాలు ఇప్పుడు ఏకమైపోయినాయి. అంత శక్తి ఎలా వచ్చింది అంటే వాళ్ళు దైవ జనాంగం. దేవుడి చేత అబ్రాహాం, ఇస్సాకు, యాకోబులకి ఇచ్చినటువంటి వాగ్దానాలు బట్టి ప్రత్యేకమైన జనాంగం వాళ్ళు వాగ్దానానుసారంగా వాళ్ళు ఆ విధంగా ఆశీర్వదింపబడుతున్న జనాంగం. వాళ్ళతో కూడా మనం సమవారసులము, సమ ఉజ్జీలం ఎట్లా అయినాము అంటే యేసు ప్రభు వారి ద్వారా. వాళ్ళకిచ్చిన ప్రతి వాగ్దానం ఈరోజు మనం ఎలాగ ఎత్తి పట్టుకుంటున్నాము అంటే, ఇప్పుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నేను నా జీవితంలో తీసుకున్నాను. ఎలాగా అంటే ఇప్పుడు మనందరినీ నడిపించేది ఒకే ఆత్మ. ఆ యొక్క యేసు ప్రభు వారి ద్వారా మనం వాళ్ళతో సమాన వారసులమయ్యాం, సమాన ఉజ్జీలం ఎట్లా అయ్యామంటే ఆ ఆత్మదేవుడు ఇప్పుడు ఏకాత్మ అనమాట. అక్కడ పనిచేస్తున్న ఆత్మదేవుడు ఇక్కడ కూడా పనిచేస్తుంది. ఆ విధంగా విశ్వాస యాత్రలో మనం కూడా జయశీలులమయ్యాం. ఇప్పుడు ఇశ్రాయేల్తో యూదులతో పాటే సమాన వారసులమయ్యాము. రేపు సమానంగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు అనేవారు ఎవరు? వాళ్ళు ఇశ్రాయేలీలు. వాళ్ళు దేవుని చేత ఏర్పాటుపడిన జనాంగమాలు. వెళ్ళి వాళ్ళు పరలోక రాజ్యంలో కూర్చున్నారంటే ఈరోజు మనము అన్యజనులమైన మనము కూడా కూర్చోగలుస్తాం. ఎలా కూర్చోగలుస్తాము అంటే ఇది కేవలం యేసు ప్రభు వారి ద్వారా సాధ్యమైంది. ఆయన ఆత్మ ద్వారా సాధ్యమైంది. తండ్రి యొక్క ఆత్మ, కుమారుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ అనేవారు ఇప్పుడు మనలోన పని చేస్తున్నారు. చూడండి ఇక్కడ అదే చెప్తున్నారు. ఏంటి అంటే ఎఫెసీ 3:6 మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయములు, వాగ్దానంలో పాలివారై ఉన్నారు. ఈరోజు ప్రతి వాగ్దానం, అబ్రాహాముకి ఇచ్చిన ప్రతి వాగ్దానంలో మనము కూడా పాలివారమే. అదే చెప్పాను, నిన్ను ఆశీర్వదింపబడేవారు ఆశీర్వదింపబడతారు, నిన్ను దూషించేవారు ఇది యాక్చువల్గా అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం. నిశ్చయముగా నీవు పరదేశంలో ఉంటావు, నిశ్చయముగా నీవు పరదేశంలో ఉంటావని యేసు ప్రభు వారు ఆ యొక్క శిలువ మరణం చెందేటప్పుడు, శిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు దొంగకి చెప్పారు. దొంగకి చెప్పారు. ఈ రోజుల్లో దొంగలు, వ్యభిచారులు, మోసగాళ్ళు, అబద్ధికులు, డ్రగ్గిస్టులు ఏ ఎడిక్షన్లోనే ఉన్నప్పటికీ కూడా నిశ్చయంగా నీవు పరదేశంలో ఎట్లా ఉంటావు? అబ్రాహాంతో కూడా ఎలా ఉంటావు? నిత్యత్వంలో పరిశుద్ధులే మాత్రమే, ఇశ్రాయేలు మాత్రమే ఏర్పాటు చేయబడిన పరలోక అన్యుడైన నువ్వు, పాపివైన నువ్వు ఎట్లా ఉంటావు? వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆచారాలు, వ్యవహారాలు మామూలుగా ఉండవండి. ధర్మశాస్త్రం మామూలుగా ఉండదు. మీకు అర్థమైందా? అది కాపీ కొట్టి రాసి ఇక ఇష్మాయిలీలు, ఆ మహమ్మద్ ప్రవక్త కూడా ఇంకా భయంకరమైనటువంటి ధర్మశాస్త్రం వాళ్ళకి ఇచ్చారు. అదే ఖురాన్. వాళ్ళ ధర్మశాస్త్రాలు, ఆచార వ్యవహారాలు మామూలుగా ఉండవు చాలా. కానీ ఏమీ లేని మనకి చెప్పాలంటే మనకి అసలు అలాంటి రిస్ట్రిక్షన్ లేనటువంటి అన్యజనులు మనం. వాళ్ళిద్దరూ ఒక విధంగా వాళ్ళిద్దరూ ప్రత్యేకమైన జనాంగమే. వాళ్ళు ఆచార వ్యవహారాల్లో, కానీ వాళ్ళ ఆచార వ్యవహారాలు వారిని రక్షించవు. యాక్చువల్గా యేసు ప్రభు వారి ద్వారానే రక్షింపబడాలి. కానీ వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు మనం చూస్తున్నప్పుడు
అది చిన్న మామూలుగా ఉండవండి వాళ్ళు. నిజంగా చాలా కఠినమైనటువంటి వ్యవహారాలు. ఏమీ తెలియని మనకి చూడండి, తప్పిపోయిన ప్రజలమైన మనకి నీతి జాతి లేనోళ్ళు, వశీకర బబ్బరి వశంతర వత్తర, అస్సలు జ్ఞానం లేనోళ్ళు. వాళ్ళకంటే ఒక ధర్మశాస్త్రం ఉంది, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం వాళ్ళకు ఉంది. వీళ్ళంటే అది కాపీ కొట్టి ఆ యొక్క మహమ్మద్ ప్రవక్త వీళ్ళకి ఏదో రాసి ఇచ్చిస్తాడు, ఇంకేదో అన్నట్టు రాంగ్ రూట్లో పెట్టేశాడు. యాక్చువల్గా అబ్రహామే అందరికీ తండ్రి, యాక్చువల్గా తన దేవుడు అందరికీ తండ్రి, పరలోక తండ్రి కానీ వాళ్ళని రాంగ్ డైరెక్షన్లో మహమ్మద్ ప్రవక్త పెట్టేశాడు. పెట్టినప్పటికీ ధర్మశాస్త్రం మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. వాళ్ళ ధర్మశాస్త్రం కూడా అంత కఠినమైనటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. కానీ అన్యజనులు మనకి ఏం లేదు. యాక్చువల్గా మనకి ఏం తెలియదు, మనకి ఏమీ తెలియని మనల్ని కూడా ఈరోజు వాళ్ళతో కూడా సమాన వారసులను చేస్తున్నారు. రేపు నిత్యత్వానికి మనల్ని వారసులుగా చేస్తారు. కేవలం విశ్వాసం. చూసారా, మనము ఆ వాగ్దానాలన్నింటిలో పాలిభాగస్తులం అయ్యాం. అబ్రహాముకి ఏ వాగ్దానాలు ఇచ్చారో ఈరోజు యేసు ప్రభులో నీ జీవితంలో ఆ వాగ్దానాలు నెరవేర్చబడ్డం నువ్వు చూస్తావు. ఎంత అద్భుతం అండి. నేను చూస్తాను నా జీవితంలో. మీకు అర్థమైందా? అన్య జనులమైన మనకి కూడా సేమ్ అట్లాంటి మహిమని ఇచ్చారు దేవుడు. అందుకే అన్యజనుల మధ్య ఆయన నామ సంకీర్తనం చేయబడుతుంది. అందుకే తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి అనేక మంది జనాంగం వెళ్ళి రేపు ప్యారడైజ్లో, పరలోక రాజ్యంలో, తండ్రి రాజ్యంలో అబ్రహాంతో, ఇస్సాకుతో, యాకోబుతో ఎలా కూర్చోగలుస్తున్నారు? యేసు ప్రభువాన్ని నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావా? నీకు నిత్య జీవానికి వారసులు అవ్వడానికి నువ్వు అనేకమైనటువంటి ఇశ్రాయేలుకి ఏ యొక్క వాగ్దానాలు ఇచ్చారో ప్రతిదీ నీ జీవితంలో నువ్వు తీసుకోవడానికి, ఇశ్రాయేలుకి ఏ యొక్క గొప్ప రాజ్యాన్ని సిద్ధపరిచారో ఆ యొక్క పరలోక రాజ్యంలో నువ్వు నేను చేర్చడానికి యేసు ప్రభువారు కారణమయ్యారు. ఆయన బట్టి అన్యజనులమైన మనం ఈరోజు ఆశీర్వదింపబడుతున్నాం. ఈరోజు ఆ యొక్క స్థలానికి కోకొల్లలుగా, ప్రవాహంలాగా అన్యజనులు ఎలా వెళ్తున్నారు? మరి నీ జీవితము అంతమైన శిఖరం అవతార బక్కునియా అంత ఉన్నతమైన దశలోకి లేవనెత్తబడాలంటే నీ ప్రాక్టీస్ ఉండొద్దా? ఏమీ జరగకుండానే అందరూ ఆశీర్వదింపబడాలి, అందరూ రేపు పరలోకానికి వెళ్ళిపోవాలి, అందరూ నా ద్వారా వెళ్ళిపోవాలంటే అవ్వదు. నీ విశ్వాసయాత్ర ఏమీ లేదు, దేవుడి కోసం నీ డెడికేషన్ ఏం లేదు, ఆయన ప్రణాళిక కోసం నువ్వు ఏమాత్రం నువ్వు సిద్ధం చేసుకో, అంత నీ ఇష్టమే, నీ చిత్తమే, నీ ఆలోచనే వెళ్ళిపోవాలి అనుకుంటే కేవలం భూమి వరకే అది పనికొస్తుంది. పరలోక రాజ్యానికి నువ్వు పనికిరావు, నీ వెనకోలు పనికిరావు. ఆషామాషి వ్యవహారం కాదు ఇది. పరిచర్య ఆషామాషి వ్యవహారం కాదు. చెప్పినంత మాటలు చెప్పినంత ఈజీ రేపు పరలోక రాజ్యానికి మనుషులు చారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కూడా. బాగా అర్థం చేసుకోండి. దేవుడు సర్టిఫై చేశారు కనుక ఈరోజు ధైర్యంగా మీతో నేను మాట్లాడాను. కొన్ని ఎగ్జాంపుల్స్ దేవుడు నాకు చూపించారు కనుక ఈరోజు ధైర్యంగా నేను మాట్లాడగలుగుతున్నాను. గుడ్డిగా దేవుడు చెప్పింది నేను అలాగే చెప్పినట్టు నేను ఫాలో అయిపోవడం నాకు అలవాటు. ఆ రిజల్ట్ ఏంటనేది నాకు తెలియదు, కానీ కొద్ది సంవత్సరాల నుంచి ఆ రిజల్ట్ అనేది మీకు నేను చెప్తున్నా, ఈ మధ్యకాలంలో మీకు షేర్ చేస్తాను. దేవుడు చెప్పినట్టు నీకు అనవసరం రిజల్ట్ ఏంటనేది. చెప్పినట్టు ఆ దినానికి ఏం మాట్లాడుతున్నారు, ఏం వాగ్దానం చేస్తారు, నువ్వు అలా నడుచుకుంటూ వెళ్ళిపో. అప్పుడు ఆయన ప్రణాళికలో ఆయన నెరవేర్చుకుంటారు. నీకెందుకు బాధ? నీకంత యావిగేషన్ ఏం లేదు. నువ్వు ఆయన చిత్తంలో కొనసాగుతున్నావా లేదా అనేదే నీ క్వశ్చన్. ఎలాగ నెరవేర్చుకోవాలి, ఎవరితో యుద్ధం చేయాలి, ఎవరిని ఇచ్చేయాలి, ఎవరి పరిస్థితులు ఎట్లా రియాక్ట్ అవ్వాలి, నువ్వు అవ్వక్కర్లేదు. నువ్వు దైవ చిత్తంలో దేవుడు ఏం చెప్పారో నువ్వు అది చేస్తూ వెళ్ళాలి. ఆ పోరాటం నీది కాదు, అది దేవుడిది. నువ్వు ప్రణాళికలో వెళ్తున్నావా లేదా, ఆయన చిత్తంలో కొనసాగుతున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు నిన్ను అనేకమైన జనాలకు ఆశీర్వాదకరంగా ఆయన చేసేస్తావు. మరి నువ్వు అనేకమైన జనములకు ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నావా లేదనుకుంటున్నావు? అయితే నిన్ను నువ్వు దేవుడి కొరకు నువ్వు అప్పగించుకో, సమర్పించుకో, ఆయన చిత్తానికి లోబడు. ఇంకా దేవుడిని ఎరగలేని వాడివే అయితే, శిఖరం అవతార ఎరగలేని దానివే అయితే మీ హృదయంలో యేసు ప్రభుకి స్థానం ఇవ్వండి, ఆయన చిత్తానికి లోబడండి, ఆయన ఉద్దేశంలో కొనసాగండి, ఆయన ప్రణాళికలోకి లేవనెత్తబడండి. ప్రకటన 5:9.
సగం బైబిల్ తినేసానండి. అలాగా సగం బైబిలే ఉంది ఇంకా. పెద్దలు, నీవు ఆ గ్రంథం తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వారిని రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. రాజ్యాలు పోయినా ఏదో అంటారు. రాయల్టీకి ఏం లోటు లేదు అంటే ఎందుకు రాయల్టీకి ఎందుకు లోటు ఉండాలి? దేవుడు మనల్ని యేసు ప్రభు వారి రక్తం ద్వారా రాజులైన యాజక సమూహముగా చేశారు, దేవుని సొత్తైన ప్రజగా చేశారు. మన రాయల్టీకి ఎందుకు తగ్గాలి? ఎలా చేశారు? రాజులైన యాజక సమూహముగా. రాజవంశానికి చెందిన రెండు ఉన్నాయి. దేవుడు నాకు ఇచ్చిన అభిషేకాలు కూడా అవి. ఇటు రాణివాసానికి సంబంధించిన ఎస్తేరు అధికారం అండ్ అటువైపు ఇర్మియా యొక్క ఆ యొక్క ప్రవక్త యొక్క అభిషేకం అనేది నాకు ఇచ్చారు దేవుడు. రాజులైన యాజక సమూహం అంటే సూట్ అయింది. అక్కడ యాజకత్వము ఉంది, రాజరికము ఉంది. అప్పుడు రాయల్టీకి ఎందుకు తగ్గాలి? చాలా నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఎప్పుడూ అంటున్నమాట. రాజ్యాలు పోయినా రాయల్టీకి తక్కువ లేదు అంటే రాయల్టీ ఎందుకు తగ్గుతుంది? యేసు ప్రభు వారి రక్తాన్ని బట్టి రాజులైన యాజక సమూహముగా దేవుని సొత్తైన ప్రజగా ఆయన ఏర్పాటు చేయబడిన వంశముగా భూమి మీద ఉన్నావు. మరి నీ రాజరికము ఉండాలి, నీ యాజకత్వం ఉండాలి, అటు నీ భక్తి జీవితం ఉండాలి, ఇటు నీ అధికారం కూడా ఉండాలి. చూసారా? అట్లాంటి అభిషేకం అనేది దేవుడు ఇస్తారు నీ విశ్వాసాన్ని బట్టి. ఏంటో మమ్మీ అన్నీ అలాగే చెప్తావు, ఎప్పుడు జరుగుతాయి ఏటో జరగడం చూస్తుంది నా కూతురు కూడా. నేను మామూలు మనిషినే కదా, లోపల ఆత్మ అంటే చాలా బలంగా ఉండాలని పైన నిమ్మికేం తెలియదు కదా. కానీ దేవుడు బలపరిచేది, నిలబెట్టేది దేవుడు. ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకునేలా చేసేది దేవుడు. ప్రకటన 7:9. అటు తర్వాత నేను చూడండి, నేను అలాగా లోక సంబంధమైన విషయాల్లో మునిగిపోయా, వంట పెంట తంట అనుకొని ఇది ఏదో అనుకుంటే ఇటు ఆత్మకు అలాగా మెల్లగా వీక్ అవుతారు. సో అప్పుడు నాకు ఇంకా చాలా హర్ట్ అయిపోయిన పరిస్థితులు ఉంటాయి. మళ్ళీ నేను దైవ సన్నిధికి వచ్చినప్పుడు నా పిలుపు ఏంటి, నా యొక్క పరిస్థితి ఏంటి, దైవ చిత్తం ఏంటి అనేది మళ్ళీ నేను క్రోడీకరించుకుంటాను. అప్పుడు మళ్ళీ బలం పొందుకుంటాం. కనుక మనం జయశీలులుగా లోకంలో ఉండాలంటే ఆత్మ సంబంధంగా మనం బలంగా ఉండాలి ఎల్లప్పుడూ కూడా. అంటే దేవుడికి ఇవ్వాల్సిన ప్రతిరోజు కూడా ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఆయన సహవాసంలో గడపాలి, ఆయన ఆత్మచేత నడిపింపబడాలి. ఇదిగో అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారి నుండి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడేను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి. చూసారా? ఆయా భాషలు, ఆయా ప్రజలు, ఆయా వంశముల్లోంచి, ఆయా జనముల్లోంచి, ఆయా వంశంలోంచి, ఆయా ప్రజల్లోంచి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చారు. ఎవడు లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడ్డారు. వారి తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారై ఖర్జూపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడ్డారు. తెల్లటి బట్టలు ధరించుకొని తెల్ల వస్త్రాలు వేసుకొని లోపలంతా మురికై తింకేటి. ఆ వైట్ అనేది, ఆ యొక్క హృదయం అనేది అంత శుద్ధి చేయబడాలి. అక్కడ అర్థం అది. కొంతమంది తెల్ల వస్త్రాలు వేసుకుంటారు కానీ లోపలంత శుద్ధి ఉండదు. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. తన అతిక్రమణలకు పరిహారం నొందినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. నీ ఆత్మలో కపటం పెట్టుకొని నువ్వు ఏ డ్రెస్ వేసుకో అది కాదు, ఇక్కడే నీ వస్త్రాలు ఉదుకోవడం ప్రారంభించాలి. కేవలం శరీరానికి వస్త్రాలు దొరకడం కాదు, కేవలం శరీరానికి వైట్ డ్రెస్ తొడగడం కాదు. అలాగని వైట్ డ్రెస్ తప్పని నేను అన్నాను. నా దగ్గర చాలా వైట్ డ్రెస్సులు ఉన్నాయి, నాకు అదే వేసుకోవాలనిపిస్తుంది కూడా. అది కాదు ఇక్కడ సమస్య.
నువ్వు వైట్ డ్రెస్ తొడుక్కొని లోపల ఏమాత్రం పరిస్థితి అలాగ లేకపోతే ఎట్లా? ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు వైట్ డ్రెస్ ధరించుకోవడం కాదు, రేపు పరలోక రాజ్యంలో తెల్లని వస్త్రాలు ధరించుకొని దైవ సన్నిధికి అనుకూలంగా నీ ప్రవర్తన భూమి మీద ఉండాలి. నువ్వు ఇక్కడ శుద్ధి చేసుకోవాలి, నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాలి. అప్పుడు అక్కడ తెల్లని వస్త్రాలు దేవుడు ఇస్తారు నీకు. ఖర్జూర మట్టలు చేత పట్టుకొని అక్కడ స్తుతిస్తున్నారట గొర్రెపిల్ల సింహాసనం మీద. ఆ గొర్రెపిల్ల రక్తంలో కడుక్కోవాలి. యేసు ప్రభువారు ఎందుకు ప్రాముఖ్యమో అర్థమైందా? ఆ రక్తమే మనల్ని ఎంత పరిశుద్ధులుగా మార్చేది, ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేసేది, ఆ పరిశుద్ధతని అలవాటు చేసేది, దేవుని యొక్క నీతిమత్తంలోకి పరిశుద్ధతలోకి ప్రణాళికలోకి లేవనెత్తేది రక్తమే. గొర్రెపిల్ల రక్తమే, యేసు ప్రభు రక్తమే. ఆ రక్తం ద్వారానే ఈరోజు యేసు ప్రభు ద్వారానే ఆయా వంశముల నుండి, ఆయా జనముల నుండి, ఆయా ప్రజల నుండి మనుషులు గొప్ప జనాంగంగా ఏర్పాటు చేయబడుతున్నారు. మరి నువ్వు దేవుని తెలుసుకొని ఆయన పరిశుద్ధతను అలవాటు చేసుకొని ఆయన నీతిని పొందుకొని ఆయన వాగ్దానాలు పొందుకొని మరి నీవు అనేక మంది జనములకు ఆశీర్వదకరంగా ఉంటున్నావా? అంటే దేవుని యొక్క ఆ యొక్క యేసు ప్రభు వారి యొక్క మాదిరి నీ జీవితంలో కూడా ఉండాలి. ఆ పరిశుద్ధతని అలవాటు చేసుకుంటున్నావా? నిన్ను నువ్వు శుద్ధి చేసుకుంటున్నావా? మందిరానికి వెళ్తున్నాను అంటే ఎక్కడ కనపడదు ఆ మందిరం, నీ ప్రార్థనలో ఎక్కడా కనపడదు. మందిరానికి వెళ్తున్నాను అంటావు అంతే. ఆ యేసు ప్రభు వారి యొక్క పరిస్థితి ఎక్కడ నీకు కనపడదు. ఏమాత్రం మార్పు లేని జీవితం. క్రైస్తవుడు క్రైస్తవురాలు అన్న చెప్పుకోవడం ఎందుకు? వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూరపు మట్టలో చెత్త పట్టుకొని అక్కడ స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు దేవుడి సన్నిధిలో పరలోక రాజ్యంలో. తూర్పు నుండి, పడమ నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి మహాజనాంగం. మరి అనేక మంది జనాలు నీ ద్వారా ఆశీర్వదింపబడాలి. అలా పరిశుద్ధులుగా మార్చబడాలి. కేవలం నీ స్వలాభాపేక్ష కొరకు, లేకపోతే నీ నేమ్ కొరకు, నీ కీర్తి కొరకు, నీ ప్రతిష్ఠ కొరకు నువ్వు మనుషుల్ని కూడగట్టుకోవడం కాదు. ఎందుకు? నీకు పనికిరాదు, వాళ్ళకి పనికిరాదు. ఆ అభ్యాసం దేనికి పనికి వస్తుంది? నీ అభ్యాసం వాళ్ళని తిట్టుకొని ఆడిపోసుకొని ఏళ్ళ లోపాలేటి, అల్ల తప్పులేటి, వీళ్ళు ఇందులో ఇదేటి, వాళ్ళ అందులో ఇదేటి, ఆ మందిరంలో ఇదేటి, ఆ చర్చిలో ఈ గొడవలేటి, ఇవన్నీ నీకెందుకు? ఇందులో నువ్వు శుద్ధి చేసుకున్నావా? చిన్న బిడ్డ స్వభావం అనేది స్వభావం పొందుకున్నావా? నిత్య రాజ్యం పరలోక రాజ్యంలోని వారసుడిగా నువ్వు ఉన్నావా? రేపు ఉదయాన్ని తెల్లని వస్త్రాలు ఖర్జూరపు మట్టలు పట్టుకొని నువ్వు రేపు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ఉంటావా? యేసు ప్రభు రక్తంలో నిన్ను నువ్వు శుద్ధి చేసుకుంటున్నావా? దైవ ఆత్మకు స్థానం ఇచ్చావా? దైవాత్మ చేత నడిపింపబడుతున్నావా? ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రకటన 14:6 ఒకసారి చూసేద్దాం, ఇంకా ఆపేద్దామండి. నాకు కూడా ఓపిక నశించుకుంది. అప్పుడు మరి యొక్క దూతను చూచి తిని అతడి భూనివాసులకు అనగా ప్రతి జనమునకు, ప్రతి వంశమునకు, ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రతి ప్రజకు ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ఆ దూత ప్రతి ప్రజకు, ప్రతి భాషకు బల శిఖర బబ్బతర బబ్బరివశాంతర వైశ్యరికర బరివశాంతర ఎల్లప్పుడు కూడా నువ్వు సువార్త పత్రికగా సువార్త మోసుకొని వెళ్ళేవారుగా ఉండాలి. యేసు ప్రభు వారి విశ్వాసాన్ని ఇంజెక్ట్ చేయగలగాలి. ఆ యొక్క మర్మాన్ని, ఆ యొక్క సత్యాన్ని, ఆయనలో ఎంత ఉన్నతమైన ఉద్దేశం ఉందో ఆ యొక్క ప్రణాళికలు అనేవి నువ్వు పునికి పుచ్చుకోవాలి. ఆయన మాదిరి అనేది నీ జీవితంలో నువ్వు పునికి పుచ్చుకోవాలి. ఆ యొక్క సువార్త మోసుకునే పత్రికగా నువ్వు ఉండాలి. అలాగున్నప్పుడు అనేకమైన జనములు నీలాగా వాళ్ళు కూడా ఆశీర్వదింపబడతారు. వాళ్ళు కూడా రేపు నిత్యత్వంలో పరలోక రాజ్యంలో భయంకరమైన అగ్నిగుండంకి వెళ్ళకుండా ఆ యొక్క అబ్రహాంతో, ఇస్సాకుతో, యాకోబుతో కూడా వాళ్ళు కూడా కూర్చోవాలి. నీ ద్వారా కూడా అనేక మంది కూర్చోవాలి. నువ్వు కూర్చోవాలి, నీతో పాటు అనేక మంది కూర్చోవాలి. ప్రతి క్రైస్తవ బిడ్డకి ఈ యొక్క అంబిషన్ అనేది ఉండాలి. ఒకవేళ పరిచయంలో ఉండే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఉండాలి. పరలోక రాజ్యంలో లోక సంబంధమైన విషయాలు క్రోడీకరించుకొని లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసమో,
ఈ లోక సంబంధమైన కీర్తి ప్రతిష్టల కోసమో కాదు. ఆయా భాషలు, ఆయా జనాలు ఎందుకు, వాళ్ళంతా ఎందుకు? రేపు నిత్యత్వంలో పరలోక రాజ్యంలో తండ్రి సన్నిధిలో వాళ్ళు కనబడాలి. నువ్వు అందుకు సిద్ధపడాలి, అనేక మందిని సిద్ధపరచాలి. నువ్వు దేనికి సిద్ధపడుతున్నావు? తెల్లారు లెగిసి ఆత్మచేత నడిపింపబడుతున్నావా? యెహోవా వాక్కు నీలోంచి వెళ్తుందా? నిన్ను ఆశీర్వదించేవారు ఆశీర్వదం, నిన్ను శపించేవారు, నిన్ను దూషించేవారు శపింపబడతారు. భూలోక ప్రజలు నీ ద్వారా ఆశీర్వదింపబడుతున్నారా? అలాంటి సువార్త పత్రికగా నువ్వు ఆ దేవదూత ఎగురుతున్నారట, సువార్తని మోసుకుంటూ. మరి అలా ఎగురుతున్నావా? సువార్తని మోసుకుంటూ కేవలం దేవుడే నీలోంచి కనబడుతున్నారా? నీ ద్వారా ఏ జనాంగం ఆశీర్వదింపబడుతున్నారు? లోక సంబంధమైన స్కేల్స్ వద్దు. దేవుడి కొద్ది మాటలు దీవించను గాక. ఆయన చిత్తంలోకి, ఆయన ప్రణాళికలోకి అనేక మంది లేపబడుదురుగాక, అనేక మంది రక్షింపబడుదురుగాక. రేపు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో అనేక మంది కూర్చుందురుగాక. ప్రైజ్ లార్డ్.